హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి మాట్లాడుకుందాం. మనం ముందుకు ఎలా వెళ్తాం అని ఆలోచించి మన ప్రపంచం సస్టైనబుల్ డెవలప్మెంట్ వల్ల ఎలా బెటర్ ఫ్యూచర్ కోసం పనిచేస్తుందో తెలుసుకుందాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని యునైటెడ్ నేషన్స్ 2015లో ఇంట్రడ్యూస్ చేసింది. SDGsని ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే పావర్టీని ఎరాడికేట్ చేయడం, ప్లానెట్ని ప్రొటెక్ట్ చేయడం మరియు అందరికీ పీస్ అండ్ ప్రాస్పెరిటీని ఎన్ష్యూర్ చేయడం. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే పర్యావరణంకి హాని కలగకుండా మన ఫ్యూచర్ జనరేషన్ కోసం పనిచేయడం. ఇది మన నెక్స్ట్ జనరేషన్స్కి కూడా మనలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీనికోసం మనకి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. ఇవి సమాజంలో అందరికీ సమానంగా అవకాశాలు కలిగించి ఎన్విరాన్మెంట్ని కూడా రక్షిస్తాయి. గోల్ 1, నో పావర్టీ. ప్రతి ఒక్కరికి పావర్టీ లేకుండా జీవించడానికి సహాయం చేస్తూ, అందరికీ సమానంగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ, సామాజిక రక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. పావర్టీని ఎరాడికేట్ చేయాలి అంటే ఎకనామిక్ ఎంపవర్మెంట్ అండ్ సోషల్ సపోర్ట్ అన్నీ ఇంపార్టెంట్. గోల్ 2, జీరో హంగర్. ప్రతి ఒక్కరికి న్యూట్రిషియస్ ఫుడ్ దొరకడానికి సహాయం చేయాలి. ఫార్మింగ్ టెక్నిక్స్ని ఇంప్రూవ్ చేస్తూ స్మాల్ ఫార్మర్స్ని సపోర్ట్ చేయాలి. సస్టైనబుల్ అగ్రికల్చర్ని ఎంకరేజ్ చేయాలి. జీరో హంగర్ కోసం ఫుడ్ వేస్టేజ్ని తగ్గించడం చాలా అవసరం. గోల్ 3, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. అందరికీ ఆరోగ్యం మరియు ఆరోగ్య సేవ అందించటం, కొత్త ఆరోగ్య సమస్యల పైన ప్రజలకి అవగాహన కల్పించడం, క్లీన్లీనెస్, గుడ్ హెల్త్ని ప్రమోట్ చేయాలి. గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ని రీచ్ అవ్వాలంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ అండ్ యాక్సెస్ టు మెడికల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి. గోల్ 4, క్వాలిటీ ఎడ్యుకేషన్. అందరికీ ఈక్వల్ అండ్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందజేయాలి. ఎడ్యుకేషన్ వాల్యూ ప్రతి ఒక్కరికి తెలిసేలా ప్రమోట్ చేయాలి. ఇల్లిటరసీని పూర్తిగా నిర్మూలించడానికి మన వంతు కృషి చేయాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని స్ట్రెంథెన్ చేయడం కూడా అవసరం. గోల్ 5, జెండర్ ఈక్వాలిటీ. స్త్రీ పురుష సమానత్వం, అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, స్త్రీ శక్తిని పెంచడం. గర్ల్స్ అండ్ ఉమెన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ లీడర్షిప్ రోల్స్లో ఈక్వల్ ఆపర్చునిటీస్ని కలిగించాలి. జెండర్ ఈక్వాలిటీని అచీవ్ చేయడానికి డిస్క్రిమినేషన్ని ఆపడం, సేఫ్ ఎన్వైరన్మెంట్స్ని క్రియేట్ చేయడం అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ని స్ట్రెంథెన్ చేయడం, సొసైటల్ నార్మ్స్ని చేంజ్ చేయడానికి ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ని ప్రమోట్ చేయడం అవసరం. గోల్ 6, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. అందరికీ క్లీన్ వాటర్ అండ్ ఎన్విరాన్మెంట్ హైజీన్ సర్వీసెస్ని అందించాలి. క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ని అచీవ్ చేయడానికి వాటర్ కన్జర్వేషన్ అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడం అవసరం. గోల్ 7, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. అందరికీ అఫోర్డబుల్, రియలబుల్, సస్టైనబుల్ మరియు మోడర్న్ ఎనర్జీ అందించడం. క్లీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేయడానికి రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీని ప్రమోట్ చేయాలి. గోల్ 8, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ని పెంచడం, ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ కల్పించడం, డీసెంట్ వర్క్ అందించడం. డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ని అచీవ్ చేయడానికి ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఎంకరేజ్ చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ప్రమోట్ చేయడం ఇంపార్టెంట్. గోల్ 9, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రిసైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సస్టైనబుల్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేయాలి. ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంథెన్ చేయడానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ఎంకరేజ్ చేయడం అవసరం. గోల్ 10, రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ. ఇన్ఈక్వాలిటీని తగ్గించడానికి ప్రతి ఒక్కరికి సమానమైన అవకాశాలు కల్పించాలి. రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ కోసం సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ని స్ట్రెంథెన్ చేస్తూ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ని ఎంపవర్ చేయడం ఇంపార్టెంట్. గోల్ 11, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. సేఫ్, రిసైలెంట్ అండ్ సస్టైనబుల్ సిటీస్ని క్రియేట్ చేయడం, టౌన్ ప్లానింగ్, హౌసింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్లో సస్టైనబుల్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయడం. సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ని అచీవ్ చేయడానికి కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ అర్బన్ ప్లానింగ్ రిఫార్మ్స్ కూడా ఇంపార్టెంట్. గోల్ 12, రెస్పాన్సిబుల్ కన్సెప్షన్ అండ్ ప్రొడక్షన్. సస్టైనబుల్ కన్సెప్షన్ అండ్ ప్రొడక్షన్ ప్యాటర్న్స్ని అడాప్ట్ చేయడం. 4R ప్రిన్సిపల్స్, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అండ్ రికవర్ని ప్రమోట్ చేయడం ద్వారా వేస్ట్ని రెడ్యూస్ చేయవచ్చు. రెస్పాన్సిబుల్ కన్సెప్షన్ అండ్ ప్రొడక్షన్ని అచీవ్ చేయడానికి కన్జ్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం కూడా అవసరం. గోల్ 13, క్లైమేట్ యాక్షన్. క్లైమేట్ చేంజ్తో పోరాటం చేయడం కోసం ఇమీడియట్ యాక్షన్స్ తీసుకోవటం. క్లైమేట్ యాక్షన్ని అచీవ్ చేయడానికి రిన్యూవబుల్ ఎనర్జీ అడాప్షన్ని ఎంకరేజ్ చేయడం అండ్ కార్బన్ ఫుట్ ప్రింట్ రిడక్షన్ ప్రోగ్రామ్స్ని
ఇంప్లిమెంట్ చేయడం కూడా ఇంపార్టెంట్. గోల్ 14 లైఫ్ బిలో వాటర్. మన ఓషన్స్ అండ్ వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేయడం చాలా ముఖ్యం. మెరైన్ పొల్యూషన్ని తగ్గించడం మరియు సస్టైనబుల్ ఫిషింగ్ ప్రాక్టీసెస్ని ఎంకరేజ్ చేయాలి. లైఫ్ బిలో వాటర్ని ప్రొటెక్ట్ చేయడానికి మెరైన్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్స్ని సపోర్ట్ చేయాలి. కోరల్ రీఫ్స్, మెరైన్ హ్యాబిటేట్స్ అండ్ ఎండేంజర్డ్ స్పైసెస్ని ప్రొటెక్ట్ చేయడం, మెరైన్ శాంచురీస్ని ఎస్టాబ్లిష్ చేయడం అండ్ సస్టైనబుల్ టూరిజం ప్రోగ్రామ్ని ప్రమోట్ చేయడం కూడా ఇంపార్టెంట్. గోల్ 15 లైఫ్ ఆన్ ల్యాండ్. భూమి మీద జీవజంతు వన మరియు ఎకోసిస్టమ్స్ని రక్షించడం, డిఫారెస్టేషన్ ఆపడం, బయోడైవర్సిటీని పెంచడం, లైఫ్ ఆన్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడానికి అఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ని ప్రమోట్ చేయడం కూడా ఇంపార్టెంట్. గోల్ 16 పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. పీస్ఫుల్ అండ్ ఇంక్లూజివ్ సొసైటీస్ని క్రియేట్ చేయడం, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం, పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ని అచీవ్ చేయడానికి కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ మెకానిజమ్స్ని స్ట్రెంథెన్ చేయడం అండ్ రూల్ ఆఫ్ లాని ప్రమోట్ చేయడం ఇంపార్టెంట్. గోల్ 17 పార్ట్నర్షిప్స్ ఫర్ ద గోల్స్. గ్లోబల్ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయడం, ప్రతి దేశం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అచీవ్ చేయడానికి కలిసి పనిచేయడం. పార్ట్నర్షిప్స్ ఫర్ ద గోల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి కొలాబరేషన్ బిట్వీన్ గవర్నమెంట్స్, ప్రైవేట్ సెక్టర్ అండ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కూడా ఇంపార్టెంట్. కన్క్లూజన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయటం అంటే మన భావితరాల కోసం ఒక బెటర్ ఫ్యూచర్ని క్రియేట్ చేయడం. ఈ 17 గోల్స్ ద్వారా ప్రతి ఒక్కరూ సమానంగా ఉన్నట్టు హెల్తీగా జీవించడము, పరిసరాన్ని కూడా రక్షించుకోవడం పాసిబుల్ అవుతుంది. Let's all work together to achieve these goals and make the world a better place for everyone. For more informative videos, please subscribe to Student Mitra channel.